హలో అండి, అందరూ బాగున్నారు కదా. ఈరోజు శ్రావణ మాసం స్వీటు పాల తాలికలు చేసుకుందామండి. అమ్మవారికి చాలా ఇష్టం కదా. 2 నిమిషాల్లో చేసేసుకున్నారండి. ఒక గ్లాస్ పోసుకున్నా, ఇంకొంచెం ఉంది. అదంతా గ్లాసున్నర పోసుకోండి. గ్లాసున్నర పైనే ఉందండి, పోసేసుకోండి. 3/4 గ్లాసు అంటే 2 గ్లాసులు కొంచెం తక్కువ ఉంది. బెల్లం 1/2 కిలో తీసుకున్నానండి. యాలక్కాయల పొడి, జీడిపప్పు, కిస్మిస్, కొంచెం మైదా పిండి అండి, ఒక గుప్పుడు చాలండి. అది పూస బాగా రావటానికి అనమాట, వెడిలిపోకుండా. ఓకేనండి. ఇదిగోనండి, కొంచెం పంచదార 1 స్పూన్ వేస్తున్నాను. ఉప్పు వేసుకోవద్దండి, వెడిలిపోతుంది. ఇదిగోనండి, స్టవ్ వెలిగించేసుకుని వేడి నీళ్ళు పెట్టేసుకున్నాను. ముందు వేడి నీళ్ళు మరగ ఒక పక్కన పాలు పెట్టుకున్నాను, ఒక పక్కన వేడి నీళ్ళు పెట్టుకున్నాం కదా. ఈ పిండి కలిపేసుకుందామండి ముద్దలాగా. కొంచెంగా నీళ్ళు పోసుకుని జాగ్రత్తగా కలుపుకోండి, ఉండయ్యే వరకు. ఓకేనా అండి. ముద్ద కలిసిపోయింది. ఇది చక్రాల గిద్దల్లో పెట్టుకుని ఆ వేడి నీళ్ళలో పిండేసుకుందాం, చూపిస్తాను అండి. చక్రాల గిద్దల్లో పెట్టేసుకుని ఆ వేడి నీళ్ళు మరుగుతున్నాయి కదా, దాంట్లో పిండేసుకుందాం. ఓకేనండి. అది కూడా అండి. అదిగోనండి, పూస ఉడకబట్టి పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం పాలు పోసేసుకుందాం. ఇలా రావాలన్నమాట, పూసగా. ఓకేనండి. దాంట్లో పోసేసుకుంటే పాలల్లో ఉడకనిద్దాం కొంతసేపు. ఇదిగోనండి, 1/2 కిలో బెల్లం కదా, నీళ్లు పోసుకుని పాకం పట్టేసుకుందాం. ఇదిగోనండి, సగ్గుబియ్యం విడిగా ఉడకబెట్టేసుకుని దాంట్లో కలిపేసుకుందాం అండి. ఓకేనా. చూసారండి, పాల తాలికలు ఎంత చక్కగా పాలల్లో ఉడుకుతున్నాయో. ఇలాగా చక్కగా పూసగా ఉండాలండి. ఓకేనా. అలా ఉడికిపోయిందండి. ఇంకా దీన్ని ఆపేసుకుని పాకం పోసేసుకుందాం. ఉడికిపోయిన వాటిలో దీంట్లో పోసేసుకున్నాక పాకం పోసేసుకుందాం అండి. ఏదన్నా బెల్లం దాంట్లో గసి ఉంటుందేమో అని కొంచెం వడపోసుకోండి. బెల్లం గసి లేకుండా అడుగున ఉంటుందండి గసి, అంతే అండి. యాలక్కాయల పొడి అండి, జీడిపప్పు, కిస్మిస్ ఏం చేసుకున్నాను. స్టవ్ కట్టేసుకుంటున్నాను. అమ్మవారికి పాల తాలికలు తీసేసుకుందామండి. ముందు అమ్మవారికే కదండి ఏదైనా. ఇదిగో అన్నట్టు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఓకేనా. అమ్మవారికి ప్రసాదం పెట్టేసుకుందామండి. ఓకేనా.